వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్. పోరాటం పోయిన ప్రాణం కోసం కాదు, వ్యవస్థలో మార్పు కోసం. బిందు మాధవి మణికర్ణిక యువజన సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి జన్మదిన వేడుకలు. స్టంట్ చేసిన యువకుడు, బైక్ తుక్కు చేసిన స్థానికులు. డబ్బుతో కొంటున్న చదువులు, విద్యార్థుల భవిష్యత్తులో నాశనం చేస్తున్న మాప్ కాపీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ ముక్కునేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసిస్తూ కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మహిళలంటే కేటీఆర్ కు చిన్న చూపని, గతంలో కూడా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు డాన్సులు వేస్తున్నారని, ఉల్లిపాయలు తీస్తున్నారని మాట్లాడడం సరైనది కాదని, మహిళల ఆగ్రహానికి ఇప్పటికే కూర్చిపోయిందని, ఇంకా మహిళల లోకానికి ఆగ్రహం వస్తే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్లాల్సి వస్తుందని, బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పకుంటే 33 జిల్లాల్లో ఎక్కడ తిరగనివ్వమని స్వర్ణ అన్నాడు. తెలంగాణ ఇంకా ప్రేమ ఉన్నట్టున్నది. డీజిల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన అనుచిత భాగ్యాలు చూసిన తర్వాత మహిళా లోకం అంతా స్పందిస్తుంది. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ ఇది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏదీ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్యే కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయనకు. పోయినసారి కూడా ఇస్తే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోగానే నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు,
ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది, మాట ప్రకారంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి సహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లు ఏవో రికార్డింగ్ డాన్స్లు ఏవో ఆయనకు తెలియాలి. మరి మహిళలకు ఏం తెలుసు? ఎల్లిపాయలు అలుచుకున్నారంటండి. ఎల్లిపాయలు అలుచుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప ఆయన చెప్పాలి. మీ ఇంట్లో ఎల్లిపాయలు ఎవరా? బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్స్లే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం. ఇంకొకసారి నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు. ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగు పెట్టావు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు. మహిళను నీకు ఒక తల్లి ఉన్నది, ఓ చెల్లి ఉన్నది, భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు. గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు, నీకు తన్ని తరిమేస్తావు ఇక్కడ నుంచి. తెలంగాణ నుంచి మరి నువ్వు ఎక్కడున్నావో అక్కడికి పోవాలి, అమెరికాకి వెళ్ళాలి. మరి అదా ఇదా అని ఆలోచించుకొని ఇవాళ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పు, ముక్కు భూమికి రాయి. అలాగైతేనే నువ్వు క్షమాపణ చెప్పినట్టు. కేటీఆర్ మర్యాదగా చెప్తున్నావు. మహిళలంతా కూడా ఏకమై నిన్ను ఎక్కడికి వచ్చినా తరిమే పరిస్థితి తీసుకొచ్చుకోకు. ఇది గౌరవంగా బతికే తెలంగాణ. ఇక్కడ గౌరవం ఏంటో తెలుసు. అగౌరవపరిచిన వాళ్ళని ఎలా పారద్రోలడం కూడా బాగా తెలుసు. ముఖ్యంగా వరంగల్ జిల్లా అంటేనే మీ అందరికీ తెలుసు. ఈ నాయన తెలంగాణ కావాలి అనుకున్నప్పుడు ఈ మహిళలే రోడ్ల మీద వంటలు వార్పులు చేసి వాళ్ళ పిల్లలను కూడా త్యాగాలు చేసిండ్రు. అందుకోసమని ఇక్కడ వరంగల్లో మొట్టమొదటిసారిగా మహిళలను మాట్లాడినప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పమని అడిగింది. ఇవాళ కూడా అదే అడుగుతున్నావు. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పు మహిళలకి. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను అని మహిళలకు చేతులెత్తి నమస్కారం చేసి ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పు. మేము కోరుకునేది అంతే. మీ దగ్గర ఏ పని కోరము, నువ్వు మాకు అవసరం లేదని కూడా మాకు తెలుసు అందరికీ మహిళలకు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్న PMSSY ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు ఆసుపత్రిలో ఉన్న మందుల వివరాలను పరిశీలించారు. జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్న వేళ ఆసుపత్రిలో తీసుకుంటున్నటువంటి చర్యలు, ఎంజీఎం బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని మందులు కొరత ఉన్న మాట వాస్తవమేనని అడిగి తెలంగాణ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుండి తెప్పిస్తామని, అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు తీసుకుంటున్నారని సమాచారంతో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యులతో సమావేశం ఏర్పాటు చేయనున్నానని, ఎవరు కూడా అధైర్యపడవద్దని, అందరికీ సరిపడా అన్ని మందులు ఆసుపత్రిలో ఉంచుతామని కలెక్టర్ తెలిపారు. ఈ హాస్పిటల్ సపరేట్ కాదండి, దిస్ ఈస్ ఎంజిఎం అంటే ఎంజిఎంలో ఉన్నాయి. అవే ఇక్కడ యూస్ డిఎంఈ. సో అది చెప్పండి, హూ ఇస్ ద పర్సన్ అంటే డిఎంఈ. దిస్ కెన్ బి డన్ బై ఎండ్ ఆఫ్ ది డే. ఏ వింగ్స్ ఇక్కడికి రావాలి. నాకు కామన్ సెన్స్తో థింక్ చేసింది సైకియాట్రీ, ఈ రీసెర్చ్ ల్యాబ్ వచ్చేయచ్చు. బట్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ రిలేటెడ్ టు HIV. దే వాంట్ టు రిమైన్ దేర్, వాళ్ళు అక్కడే ఉంటారు. గవర్నమెంట్ ఆదేశాలు ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడెక్కడైతే వరంగల్లో ఎక్కువ ఉన్నాయని మనకు నమోదు అవుతున్నందుకు రావడం జరిగింది. అసలు ఏ ఏరియాస్లో ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం అనాలిసిస్ చేసుకుంటా. బ్లడ్ బ్యాంక్లో ఎంత క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ఉంది, అండ్ దెన్ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి, అండ్ దెన్ ఎక్కడైతే కన్ఫర్మ్ కేసెస్ ఉన్నాయో ట్రీట్మెంట్స్ ఎలా చేస్తున్నాము, వీటికి ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్గా ఈ కేసెస్ వస్తున్నాయో ఆ కేసెస్ని ఎలాగ మనము రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేదానికి, ఆ ఏరియాస్ ఎక్కడెక్కడనేది ఐడెంటిఫై చేసేదానికి ఒక అనాలిసిస్ గురించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాము. ఇక
ఇక్కడ వచ్చిన టైంలో పిఎంఎస్ఎస్వై హాస్పిటల్, ఎంజిఎం అనుబంధ హాస్పిటల్ ఇన్ కంట్రోల్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు కాబట్టి ఇటు సైడ్ వచ్చి చూడడం జరిగింది. ఇక్కడ కొన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి రిలేటెడ్ టు కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ రీనల్ ఫెసిలిటీ. సో ఒక రీనల్ ఫెసిలిటీ 14 బెడెడ్ ఫెసిలిటీ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అది ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేస్తున్నాము. అది 3-4 డేస్లో అయిపోతుంది అంటున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని ఎక్విప్మెంట్స్, ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్ లేవని చెప్తున్నారు. అవి కూడా మేము టీజీఎంఐడిసి దృష్టికి తీసుకొచ్చి అరేంజ్ చేస్తాం. పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనపై స్పందించిన ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు ఒక రోజు పాటు అన్ని సేవలు నిలిపివేశారు. వరంగల్ ఎంఐఎం హాల్ నుండి కాకతీయ వైద్యశాల వరకు వైద్యులు పశ్చిమ బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడే వైద్య వృత్తిలో ఉన్న తమ ప్రాణాలకే రక్షణ లేకుండా పోయిందని, వైద్యులతో పాటు ప్రతి మహిళలకు, బాలికలకు, యువతులు పనిచేసే ప్రాంతాలలో రక్షణ కల్పించే చట్టాలను తీసుకురావాలని, అప్పుడే మహిళలకు రక్షణ ఉంటుందని, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనకు బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని, మరోమారు దేశంలో ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఐఏఎం వైద్యులు డిమాండ్ చేశారు. మన భారతదేశంలో కోల్కతాలో జరిగినటువంటి మహిళా డాక్టర్ను అత్యంత ఘోరంగా రేప్ చేసి, మర్డర్ చేసి, చిత్రవధ చేసి, కిరాతకంగా మృగాల కన్నా అధ్వానంగా కూడా ప్రవర్తించేటువంటి దుండగులను ఇది మొత్తం సభ్య సమాజం కూడా సిగ్గుపడేలా తల వంచుకొని సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి దాని ముఖ్యమంత్రి పైన మరియు అక్కడ ఉన్నటువంటి దానిపైన ప్రభుత్వం ఏం చేస్తుందని నిరసన తెలపాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ అమ్మాయి 2 గంటల వరకు కూడా డ్యూటీ చేసి 36 అవర్స్ డ్యూటీ చేసి 5 నిమిషాలు రెస్ట్ తీసుకున్నామని ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో, అది కూడా ఒక 1500 పడకల ఆసుపత్రిలో అత్యంత ఘోరంగా ఆమెను చేయడం జరిగింది. అది ఒకటి కాదు, 2 కాదు, 5-6 మంది దుండగులు. ఈ దుండగులను వెంటనే పట్టుకోక ఇప్పటికీ 8 రోజులు అవుతుంది. కనీసం ఎవరినో ఒకరిని పట్టుకొని వాడే అని చెప్పి మనం పట్టుకున్నామని పెద్ద చెప్పుకుంటున్నారు. అట్లా కాకుండా అసలైన దుండగులను పట్టుకొని వెంటనే వారికి శిక్ష ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే వితిన్ 24 అవర్స్లో మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో కానీ, ప్రతి ఒక్క ఎక్కడైనా కూడా వైద్యులు కానీ, వైద్య సిబ్బంది కానీ పనిచేసినటువంటి ప్లేస్లలో మంచి సేఫ్ జోన్ సెక్యూరిటీ అనేది ఉండాలి. ఎట్లయితే ఎయిర్పోర్ట్లలో 3 అంచెల సెక్యూరిటీ ఉంటుందో ఇక్కడ కూడా హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. వైద్యులకు సరైనటువంటి రెస్ట్ రూమ్ కానీ, వాష్రూమ్ కానీ లేకుండా ఉన్నది. ఎప్పుడైతే నేషనల్ మెడికల్ కమిషన్ పర్మిషన్ ఇస్తుందో ఇవన్నీ చూసినప్పుడు వైద్యులకు అన్ని వాష్రూమ్స్ కానివ్వండి, రెస్ట్ రూమ్స్ కానివ్వండి, అన్ని స్పెషల్ సెక్యూరిటీ కానీ చూసిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్లను. అంతేకాకుండా కూడా ఒక లా తీసుకురావాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ లా ఒకటి తీసుకురావాలని మేము. రేవంత్ రెడ్డిని గాడ్ ఫాదర్స్ కే మేము భయపడలేదు, నీ తాటకు చప్పుళ్లకు భయపడం. ప్రతిపక్షం ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు చావాలి అని కోరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి మేము ఉద్యమం నుండి వచ్చిన వాళ్ళం, రాదన్న తెలంగాణనే సాధించిన వాళ్ళం, నువ్వు బుల్డోజ్ చేయిస్తే భయపడం. హరీష్ రావు ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కొనలేక ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న వాళ్ళను చావాలని కోరుకుంటున్నాడు. ప్రశ్నించిన వాళ్ళను, మేము ఆ రోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే చావాలని మాట్లాడిండు, రైతుల రుణమాఫీ మాట్లాడితే చావాలని కోరుకుంటున్నాడు. ఈయన చూస్తుంటే ఎట్లా కనబడుతుందంటే రేపు భౌతిక దాడులకు కూడా పురిగొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అంటే ఇవాళ చావాలనుకున్నాడు, రేపు చంపడానికైనా ప్రయత్నం చేస్తాడా అనే అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు. అయినా మేము భయపడం, నీ గాడ్ ఫాదర్లకే భయపడలే, నీ తాటాకు చప్పుళ్లకు బెదరం మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్తా ఉన్నా నేను.
ఇవి నువ్వు ఈ రకంగా ఏదో బుల్డోజ్ చేస్తా అంటే ఇక్కడ మేము ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళం, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం, రానే రాదన్న తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రంగి వీరన్నపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని యువతీ యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షల్లో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి లైసెన్సులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రారెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లో చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ వ్యాన్, అది ఒక బొమ్మ లాగా పెట్టి కొంచెం అంతా మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు, అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీకు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ కూడా. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్లో కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థలు మీకు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీకు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. అండ్ ఇప్పుడు సార్కి మాట్లాడమని కోరుతున్నాను. వచ్చిందంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బాగా వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్లో ఐ థింక్ వీర్నాపల్లిలో 2021లో చనిపోయాడు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను అనుకున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయడు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం ఇది 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరూ మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డ్ దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాం. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నాపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే 6 కంటే వాళ్ళ దూరం ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరు అప్లై చేయలేదు మీ పాలలు వాళ్ళకి, చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది అంతా రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు. ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో
అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది. ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము, అక్కడికి అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము, సో వాళ్ళకి కూడా వస్తారు. సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు, చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతుంది కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం చెప్పిన లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారు, నూతన ఒరవడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు, అనేక ప్రాంతాల వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమస్య పరిష్కారం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు, వీర్నపల్లి, రుద్రంగి మండలాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికే పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటూ వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి భవనంలో చేనేత కార్మికులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలపై కార్యక్రమంలో చేనేత జౌలి శాఖ ఓఎస్డీ హిమజకుమార్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు, అధికారులు రాఘారావు వెంకటేశ్వర్లు, కార్మిక సంఘాల ప్రజాప్రతినిధులు, కార్మికులు తదితరులు హిమజకుమార్, చిప్ప వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా హైదరాబాద్లో వృత్తి విద్యా కోర్సుల కోసం ప్రవేశాలను కోరుతుందని అన్నారు. చేనేత కార్మికులకు సంబంధించిన విద్యార్థులు ఉపయోగించుకొని వారు కోరారు. కోర్స్ అయిపోయింది, ఇప్పుడు సీడీగా కొనసాగుతున్నాడు, వాడికి ఏదైనా మంచి భవిష్యత్తులో కూడా ఇంకా సార్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు అలాంటి వ్యవస్థ మన ముందుకు వచ్చింది. సార్ సలహాలు సూచనల మేరకు మేడం యొక్క ఆశీర్వాదం. అదే విధంగా ఇంకొక విషయం చెప్పాలి, పాలిటెక్నిక్ కాలేజ్ లో ఈ హ్యాసర్ అంటే సేలంలో ఇప్పుడు అబ్బాయి ఐహెచ్డి చేశాడు, అయిపోయింది. సార్ సలహా మేరకు బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు సార్ ఆశీర్వాదాలతో అవకాశం. అధ్యక్షుడు మందగం శ్రీనివాస్ గారికి, డిసిసి డైరెక్టర్ పిల్లలకి అది కూడా ఇప్పించి, అంటే మీకు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత మీకు బయట నుంచి కంపెనీస్ తీసుకొచ్చి పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజారామయ్య గారే, అదేవిధంగా కమిషనర్ హ్యాండ్లూమ్స్ మేడమే, టెస్కో ఎండి మేడమే, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేడమే. కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు దీంట్లో. దానివల్లనే మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక 15 ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడతాం. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా 10 అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా. జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళకు కూడా అవగాహన కల్పించి, వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి, మీరు చదువుకోండి, వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి. ముఖ్యంగా మనకేంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంటుంది 3 సంవత్సరాలు. అక్కడ చేరి సీట్ వస్తుందా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందిన వాళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించింది. మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యే లోపు మనోళ్ళందరూ కూడా శిక్షణ పొంది ఉంటారు, అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం
ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖక్క మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది గద్వాల్ జిల్లా జూలకల్ స్టేజ్లో అర్ధరాత్రి షటర్ పగలగొట్టి దొంగతనం చేస్తున్న గుర్తు తెలియని దుండుగలు. వరుస దొంగతనాలతో హడలెత్తనున్న షాప్ యజమానులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్ మీ న్యూస్.